హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ బ్లాగ్లో గోధుమ రవ్వతో హల్వా ఎలా చేస్తారో అన్నది చూద్దాం. దీన్ని హల్వా అంటారు, కేసరి అంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా ఇదేనండి. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చెప్తాను, చూడండి. చెప్పింది చెప్పినట్లు చేస్తే మాత్రం పర్ఫెక్ట్ సత్యనారాయణ స్వామి ప్రసాదం మీ ఇంట్లో ఉంటుందండి. మరి ఇంకెందుకు లేటు, అలా చేయాలో చూసేద్దాం. దానికన్నా ముందు హల్వా చేయడానికి కావాల్సినవి ఏంటో చూద్దాం. గోధుమ రవ్వ, బెల్లం, వాటర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచీ పౌడర్, పచ్చకర్పూరం. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్తో మీరు కరెక్ట్గా ఈ స్వీట్ చేశారంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. సో మెజర్మెంట్స్ని మాత్రం స్కిప్ చేయకండి. 1 కప్ గోధుమ రవ్వకి 1.5 కప్ బెల్లం తీసుకుంటాం. అండ్ దీనికి 4 కప్స్ ఆఫ్ వాటర్, 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని చేసుకుంటాం అన్నమాట. సో ఇంకెందుకు లేటు, అలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని గీలో ఫ్రై చేసుకోవాలి. దానికని కొంచెం థిక్ వెజల్ని తీసుకోండి. ఈ థిక్ వెజల్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్లను వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ, అది ఫ్రై అయ్యింది అని కన్ఫర్మ్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ని మాత్రం వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే నేతిలో గోధుమ రవ్వని ఫ్రై చేసుకుంటాం. బాగా ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఫ్రై అయిన తర్వాత 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఏం చేయాలి అంటే, ఇప్పుడు 1 pinch ఆఫ్ సాల్ట్ వేయాలన్నమాట. జస్ట్ చిటికెడు ఉప్పు మాత్రం వేసుకోవాలి. స్వీట్లో ఉప్పు ఎందుకు వేస్తామంటే స్వీట్ టేస్ట్ని ఇంకొంచెం పెంచుతుంది. సో అలా ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ చిటికెడు మాత్రమే వేయండి. వేసుకొని బాగా కలుపుకొని తర్వాత 1.5 కప్ బెల్లం వేసుకోవాలి. వేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఉడకనివ్వండి. మూత పెట్టేయండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూసుకొని నూక మొత్తం బాగా ఉడికిపోయింది అనే కన్ఫర్మేషన్ వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోవాలి. దీన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఇది ఇలాచీ పౌడర్, పచ్చకర్పూరం బాగా కంప్లీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ టచ్ ఏంటి అంటే, ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి. అంతే, గోధుమ రవ్వ కేసరి రెడీ. ఇది వేడిగా తినొచ్చు, చల్లగా తినొచ్చు. ఎలా తిన్నా మాత్రం టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇట్ విల్ టేస్ట్ లైక్ ఏ హెవెన్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బట్ టిప్స్ మాత్రం మర్చిపోకండి. సాల్ట్, చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి, చిటికెడంత పచ్చకర్పూరం,
హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. అండ్ మీరు నా వీడియోలో చూసి నేను వేసుకోలేదు అనుకుంటున్నారేమో, నేను వేసుకున్నాను, అది షూట్ చేయడం మర్చిపోయాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడంత పచ్చకర్పూరం వేసుకొని బాగా కలిపేసి లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, గోధుమ రవ్వ కేసరి రెడీ. దీన్ని మీ ఇంటికి ఫ్రెండ్స్, రిలేటివ్స్, గెస్ట్స్ ఎవరు వచ్చినా వెంటనే చాలా త్వరగా చేసి ఈ స్వీట్ మీరు పెట్టచ్చు. గృహప్రవేశం వాటికి మీరే ఇంకెవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా పండుగలకి నైవేద్యం కింద పెడతారు. వరలక్ష్మి వ్రతం, నవరాత్రులు, ఉగాది, వినాయక చవితి వీటికి ప్రసాదాల కింద పెడతారు. సో ఇక నుండి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈజీగా మీరే చేసేసుకోవచ్చండి. సో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe. See you in other videos. Bye.